ఛానల్. ఇప్పుడు మనం రాగి జావ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దీనికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ పెద్ద గ్లాస్తో తీసుకొని దానిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక చిన్న స్పూన్తో వేసుకున్నాను. ఒక గ్లాస్లోని రాగి పిండిని తీసుకొని దాన్ని డైల్యూట్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేసేసుకుంటే లంప్స్ ఫామ్ అవుతాయి కదా, అందుకని చెప్పి నేను వేరే గ్లాస్లో తీసుకొని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న దాన్ని ఈ వాటర్లో మనం వేసి కలుపుకోవడమే. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కానీ చాలా హెల్దీ ప్రాసెస్, చాలా హెల్దీ తాగడం. బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ అవుతాయండి. చూడండి, ఇప్పుడు నేను వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలి. కొంచెం పలచగానే ఉంటుందండి. మనం చేసుకున్న వాటర్ ఎక్కువగా పోసుకుంటే పలచగా ఉంటుంది. లేదు కొంచెం పోరేజ్లా తింటాము, లేదు పిల్లలకి తినిపిస్తాము, ఒక 8-9 months నుంచి స్టార్ట్ చేయొచ్చండి. ఈ పోరేజ్ లాగా రాగి పోరేజ్ తినిపించడం ఇదేనండి, సేమ్ ప్రాసెస్. కాకపోతే కొంచెం థిక్గా చేసుకుంటే పిల్లలకి ఒక మీల్ సఫిషియెంట్ అయిపోతుందండి. బాగా మిక్స్ చేయాలండి. ఇది బాగా మీడియం హీట్లో మరి అడుగంటిపోకుండా కొంచెం మిక్స్ చేసుకొని, మంచి హెల్దియర్ ఆప్షన్ అండి. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ బాగా బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, మెయిన్గా రాగి అనగానే లేడీస్కి చాలా మంచిదండి. చాలా రిచ్ కాల్షియం కంటెంట్ ఉంటుంది. ఎదిగి పిల్లలకు కూడా చాలా మంచిదండి. పాలకలో కన్నా ఎక్కువ కాల్షియం రాగిలో ఉంటుంది. మోకాలు నొప్పులు అవి ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చండి. చాలా బెనిఫిట్ ఇది. దీన్ని 2-3 వేస్లో కూడా చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్నాను. దీన్ని ఇంకా మిల్క్ వేసి కూడా కొన్ని చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు కొంచెం ఉడుకు పడుతుంది కదా, దగ్గరగా వస్తున్నది. ఇంకా చాలండి. ఇంక ఈ టైంలో ఇంకా ఆపేయవచ్చు. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను. ఫ్లేమ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక దీన్ని మజ్జిగ వేసుకొని కానీ, లేదంటే కొంచెం నిమ్మకాయ ఏదైనా పిండుకొని తాగొచ్చండి. నేనైతే నిమ్మకాయ వేసుకొని తాగుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.